సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుంటాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుంటాం. వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరుకొండ నుంచి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేదు, చూసారము లేని ఈ అన్నము మాకు సిద్ధమైందని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయిరి. బట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, నేను యెహోవా అనుకుని నీకుగా మాట్లాడి పాపం చేస్తుంది. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు. 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయక, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభాల మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి నిదానించి చూచినందున ఆఖరి 2 మాటలు చదువుకుందాం. అప్పుడు అనే మాట నుంచి, అప్పుడు నేను చెప్తాను, నా ఆయనకి చెప్పండి. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆగనుడ మహోన్నతుడా, అనుగ్రహించిన మాటల కొరకు వందనాలు. బలహీనను బలపరచండి, నీ మహిమ కొరకు మాత్రమే వాడుకోనండి. కనిపించిన ప్రతి విధమైనటువంటి చీకటి అంధకార శక్తులు నజరైన యేసు నామములో దూరపరుస్తూ, యేసు అనేటువంటి మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో బంధిస్తూ, మీకు మాత్రమే మహిమ ఘనత ఆరోపిస్తూ నజరైన యేసు నామములో ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనానుకి వెళ్ళేటువంటి ప్రయాణంలో వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి వచ్చారు. ఆ స్థలము దగ్గర మార్గాయాసము చేత వారి యొక్క ప్రాణాలు సొమ్మసిల్లిపోయాయి. అప్పుడు ఐగుప్తు దేశంలో మేము ఉన్నప్పుడే చాలా బాగుండేది, నీ మాట విని మేము వచ్చాం. ఆ కారణం చేత ఇక్కడ భోజనం లేక నీళ్ళు లేక మా ప్రాణం ఆయాసం అయిపోయింది. చవిసారం లేనటువంటి అన్నం మాకు అసహ్యం అయిపోయింది అని చెప్పేసి మోషే మీద, మరి ముఖ్యంగా దేవుని మీద ఇజ్రాయేలు ప్రజలు సొనుగా సాగారు. అప్పుడు దేవాది దేవుడు విడుదల, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొర్రెపిల్ల రక్తము ద్వారా విడుదల, విమోచింపబడినటువంటి వీరు దైవజనుడైన మోషేకి, తండ్రైన దేవునికి విరోధముగా సనుగుడు లేక వారి మీద అనేకమైనటువంటి నెపాలు లేక వారి మీద అనేకమైన మాటలు ఆడుట ద్వారా యెహోవా వారిని చూచి దేవుడు వారి మధ్యకి తాపకరమైన సర్పాలను పంపించినాడు. ఇంతవరకు మనకందరికీ అర్థమైనటువంటి భాగం. వెంటనే తాపకరమైన సర్పాలు ఎప్పుడైతే మనుషుల్ని కరిచాయో, గాయపరిచాయో, ప్రతి మనుషుడు ఏమైనాడు? చస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రజలలో ఒక మార్పు, ఒక పెడబొబ్బు లేక ఒక విలాపము, కేక వినబడుతుంది. మమ్మల్ని బ్రతికించు, నీకును యెహోవాకును విరోధముగా సనిగి పాపం చేసి ఉన్నాను అని అనటంతోనే మళ్ళీ కృపగల దేవుడు మోషే ప్రార్థనను ఆలకించి వెనువెంటనే వారిని స్వస్థపరచలేదు, కానీ మోషేకి ఒక కార్యాన్ని అప్పచెప్పాడు. అదేంటి అంటే, నువ్వు ఒక కొయ్యి తీసుకో, దాని మీద ఇత్తడితో ఒక సర్పం యొక్క ప్రతిమను చేయండి అన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకి, వారికి కొంత దూరంలో ఆ ప్రతిమని పెట్టి దానివైపు చూడమన్నాడు. ఎలా చూడాలట? నిదానించి చూడాలి.
అట్లా నిదానించి చూస్తే వారు ఖచ్చితంగా బ్రతుకుతారని చెప్పాడు. అదేవిధంగా మోషే చేశాడు. తాపకరమైనటువంటి సర్పములు కాటు తిన్న ప్రతి ఒక్కరు కూడా, విచిత్రం ఏంటంటే ఆ ప్రతిమ మీద లేక ఆ కొయ్య మీద పెట్టబడిన ఆ సర్పపు ప్రతిమను చూచిన ప్రతి ఒక్కరు, నిదానించి చూచిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికారు. ఇదే మాటని ఇంకా స్పష్టంగా మనకు యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం, 14-15 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పము ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడను నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యంలో ఎలాగైతే మోషే సర్పాన్ని ఎత్తాడో అలాగే చూడండి, అక్కడ నశించిపోయే ప్రతి వాడు కూడా ఏం చేయాలా? ఇక్కడ చూచుట ద్వారా బ్రతికారందామా? అరణ్యంలో ప్రతి ఒక్కరు కూడా చూచుట ద్వారా బ్రతికామందామా? నిదానించి చూచుట ద్వారా బ్రతికామందామా? కాదు. చూచుట ద్వారా విశ్వసించు ప్రతివాడు. చూడడము, నిదానించి చూడము, విశ్వసించి చూడడం. చూచేవారు కాదు, నిదానించి చూచినంత మాత్రం కాదు, చూస్తే మేము ఖచ్చితంగా బ్రతుకుతామని విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికారు. అదే చూచిన తర్వాత హృదయంలో విశ్వసించకపోతే బహుశా వారు బ్రతికుండేటువంటి వారు కాదు. ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో చేసినటువంటి ఒక శ్రేష్టమైన కార్యమని మనము ఖచ్చితంగా గమనించాలి. ఎలాగో మార్కు సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. శిలువ మీద ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అరణ్యములో కొయ్య మీద ఎవరున్నారు? ఇత్తడి సర్పముందు. విచిత్రం ఏంటి అంటే ఆ యొక్క శిలువ మీద మనిషి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఉండి కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు? నేను నువ్వే రక్షించుకోమని ఏం చేశారు? ఆయన్ని దూషించారు. అక్కడికి ఇక్కడ కాంటెక్స్లో ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కొయ్యే, ఇక్కడ కొయ్యే. అక్కడేమో ఇత్తడి సర్పం ఉంది, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కానీ క్రింద ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ అరణ్యంలో భౌతికంగా ఏంటట? సర్పము, తాపకరమైన సర్పము ద్వారా కాటు లేక కరవబడి మనుషులందరూ చనిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చినారు. అక్కడేమో వారిని తాపకరమైనటువంటి సర్పం కాటేస్తే ఇక్కడ తాపకరమైనటువంటి సర్పానికి ముంగురుతుగా ఉన్నటువంటి పాపం అనేటువంటి సర్పం యొక్క కాటుకి బలైనారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్న క్రింద, అటు ఇటు, తూర్పు పడమ, వృత్త దక్షిణలు అందరూ కూడా. కానీ విచిత్రం ఏంటి అంటే అక్కడేమో మోషే ప్రలాపిస్తూ విలపిస్తూ ఉన్నాడు, అయ్యా ఈ ప్రజలని రక్షించమని. కానీ విచిత్రం ఏంటి అంటే అక్కడేమో కొయ్యి మీద ఉన్నటువంటి ప్రతిమకి ప్రాణం లేదు, జీవము లేదు, మొరపెట్టడానికి ఎవరు లేరు. కాకపోతే అక్కడ మోషే ఉన్నారు వీళ్ళకి ప్రతినిధిగా. కానీ ప్రపంచ మానవాళు పాపం అనే కాటుతో చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఆత్మీయంగా దిగజారిపోయి పతనాస్థితిలో పాడైపోయి నరకానికి పరుగులు తీస్తున్నటువంటి ఈ మానవుడి జీవితంలో విజ్ఞాపన చేసేటువంటి ఒక్కడు కూడా లేకపోవడం శోచనీయం. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారే శిలువ మీద, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించని యేసు ప్రభువారు ఒకవేళ ఆ రోజు 2025 సంవత్సరాల క్రితం ప్రభువారు మన పక్షంగా, మనందరి పక్షంగా ఆ రోజు ఆయన ఆ స్థితిలో ఉండి ఒకవేళ చెప్పండి ప్రార్థించి ఉండకపోతే ఈరోజు మానవాళికి ఆ రోజు అరణ్యంలో వారు బ్రతికినట్టుగా మనము బ్రతికి ఉండేవారము కాదు. ఇక్కడ గమనించండి, శిలువ దగ్గర ఉన్నటువంటి మనుషులందరూ దూషించినారు. శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారు? దూషించినారు. అక్కడ అరణ్యంలో ఉన్నటువంటి మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి, మోషేని కూడా విరోధముగా మాట్లాడి దూషించారు. అక్కడేమో చూస్తే ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసిన తర్వాత ఆ శిలువ వైపు ఎంతమంది అయితే నిదానించి చూచినారో అందరూ చూడగలిగారా? ఎవ్వరూ చూడలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? అక్కడ చూడడానికి వాళ్ళ భౌతికమైన కళ్ళుంటే సరిపోతాయి బ్రతకడానికి. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన కన్నులు లేకపోతే శిలువ యొక్క దృశ్యం ఎవరికి అర్థం కాదు.
కాబట్టి విచిత్రం ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు రాను మీదకి ఎక్కారు, ఎందుకు కలువరి శిలువలో గాయపరచబడ్డారు, ఎందుకు రక్తసిక్తమైపోయారు, ఎందుకు ప్రార్థిస్తున్నారు, ఎందుకు ఆయన మనపక్షంగా విలపిస్తున్నారు అనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి తెలియదు. కాబట్టి అందరూ యేసు ప్రభువారిని దూషిస్తూ వచ్చారు. అయితే విచిత్రం ఏంటి అంటే, దూషణకు బదులుగా ఆయన ఏ వ్యక్తిని దూషించలేదు. చూడండి, పేతురు రాసిన పత్రికలో చక్కటి మాట రాయబడింది. అక్కడ వస్తుంది ఆ మాట. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదరక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించు కొనెను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు దూషణ మాటలకి కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉండి దూషించుంటే, బదులిచ్చుంటే, ఈరోజు మనకి ఈ శ్రేష్టమైన ప్రేమ వర్షధార ద్వారా తడిసి ముద్దై ఆయన రక్త ప్రవాహంలో సంఘం అనేటువంటి ఈ ఉద్యానవనంలోనికి కొట్టుకొని వచ్చేవాళ్ళం కాదేమో బహుశా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒకవేళ ప్రభా ఆ రోజే కానీ నీవు కానీ ఆ యొక్క దూషింపబడినటువంటి మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన నేత్రాలు ఎప్పుడు తెరవబడ్డాయి తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుర గనుక అన్న మాట తర్వాత భౌతికమైన కన్నులు కాదు, ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడ్డాయి. ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడిన ప్రతి ఒక్కరూ ఆ శిలువలో మమేకమైపోయినారు. ఆ త్యాగాన్ని గుర్తించారు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు చనిపోయారో అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా చనిపోయి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి ప్రతి మానవుడు బ్రతకడం ప్రారంభించాడు. ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు వారి కన్నులను తెరిచినందున ఇప్పుడు గుర్తుపట్టారు. అప్పటి వరకు గుర్తుపట్టలే. చూడండి, ఆ మాట మనకు కనబడుతుంది యోహాను సువార్తలో ఒక శ్రేష్టమైన మాట, 24వ అధ్యాయం అనుకుంటా. యేసుక్రీస్తు ప్రభువారు కానీ వారి మట్టుకు వారు కన్నులు తెరవలేకపోయారు, కానీ తండ్రి అయిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కన్నులను తెరిచినాడు. చూడండి, యోహాను సువార్త 24వ అధ్యాయమా చివరి, లూకాసు వార్త క్షమించండి, 24:31. లూకాసు వార్త 24:31. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దృశ్యం ఇప్పటి ప్రపంచానికి ఎవరికి అర్థం కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా వారి కన్నులు మూయబడ్డాయి, తెరవబడలేదు. ఎందుకు మూయబడ్డాయి? 2 కొరింథీ రాసిన పత్రిక 4వ వచనం మనం చదువుతాం. ఏంటో తెలుసా? అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డుతనము కలుగు చేసింది. ఆ కారణం చేత ఎవ్వరు కూడా సిలువను చూసి గ్రహించలేకపోయారు. ఆ సిలువ యాగం, ఆ సిలువ త్యాగాన్ని, ఆ సిలువ ద్వారా మనకు పొందినటువంటి పాప క్షమాపణని ఎవరు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, తానే ఆ కార్యాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ సిలువ దృశ్యం యొక్క యాగాన్ని, ఈ యొక్క రక్షణ విధానాన్ని అర్థం చేసుకోవటానికి మానవ భౌతిక సంబంధమైన కన్నులు ద్వారా గ్రహించలేరని చెప్పి ఆయనే తనను గుర్తుపట్టేటట్టుగా, ఈ సిలువ యాగం యొక్క గొప్పతనం తెలుసుకునేటట్టుగా వారి మనోనేత్రాలు ప్రభువే వెలిగించినాడు. అలా మాత్రమే కాదు, అక్కడ వెలిగింపబడినటువంటి ఆ ప్రవాహం ఎక్కడి వరకు వచ్చింది? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 26:18. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అక్కడి నుంచి చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వాళ్ళ స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకు నేను వారి యొద్దకు పంపెదను. యేసుక్రీస్తు ప్రభువారు పంపించబడ్డారు ఈ లోకంలోనికి. అక్కడేమో అపోస్తలుడైన పౌలు గురించి సాక్ష్యం చెప్పబడుతుంది, కానీ సిలువ దగ్గరికి మాత్రం ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు? చాలామంది చీకట్లో ఉన్నారు, చాలామంది సాతాను అధికారంలో ఉన్నారు. ఆ కారణం చేత ఏ వ్యక్తికి కూడా పాప క్షమాపణ లేదు. కాబట్టి చీకట్లో ఉన్న వారు వెలుగులోకి రావాలి, అంధకారంలో ఉన్నటువంటి వారు వెలుగులోకి రావాలి. చెప్పండి, అధికారం, ఏ అధికారం? సాతాను అధికారంలో నుంచి దేవుని వైపు తిరగాలి అంటే చాలామంది ఎటువైపు ఉన్నారు? సిలువకు ఎదురుగా లేరు, సిలువకు అటుంటే సిలువకు ఇటుకున్నారు. అంటే అర్థమేంటి? అభిముఖంగా లేరు, ప్రక్కకున్నారు, త్రోవ తప్పిపోయినారు, చెడిపోయి ఉన్నారు. ఆ కారణం చేత ఎవరు సిలువని చూడలేని పరిస్థితులు ఉన్న కారణం చేత తండ్రి అయిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ సిలువ దృశ్యాన్ని చూడటానికి వారి కన్నులు తెరిచారు. అయ్యా, ఒకవేళ కానీ యేసుక్రీస్తు ప్రభువు 2024 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చున్న వారు నా జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన కన్నులు మూతబడినప్పుడు, యుగ సంబంధమైన దేవత మన కన్నులకు గుడ్డితనం కలుగు చేసినప్పుడు, ఆ కన్నులు బంధింపబడి ఉన్నప్పుడు, ఒకవేళ ఆ కన్నులు తెరిచి ఉండకపోతే
అరణ్యంలో సర్పము ఎలాగైతే ఎత్తబడి దానివైపు నిదానం చూచినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఎలా బ్రతికారో, ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మన మనోనేత్రాలు వెలిగించకపోతే, తెరవబడకపోతే, ఆ దృశ్యం మనకు కనబడకపోతే, ఈరోజు మనమందరం కూడా ఆ పాపంలోనే, ఆ శాపంలోనే, ఆ తీర్పులోనే, ఆ ఉగ్రతలోనే, ఆ మరణంలోనే చనిపోయేటి నిత్య పాతాళం వైపు పరుగులు తీసేటువంటి వారిగా ఉంటాం. చెప్పబడినటువంటి ప్రాముఖ్యమైన మాట అంటే, ఇంతకీ ఎత్తబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడు విశ్వసించే ప్రతి వాడును ఎవరైతే చూశారో వారందరూ ఏమైనారు? రక్షించబడ్డారు. ఇంతకీ నిదానించి చూచుట వల్ల, ఒక్క సిలువ దృశ్యాన్ని చూచుట ద్వారా మానవునికి కలిగినటువంటి ఏడింతల ఆశీర్వాదం ఏంటో జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం పొందుకున్నటువంటి ఏడింతల ఆశీర్వాదం, వారు నిదానించి చూచుటలో వారు బ్రతికారు. ఈ బ్రతుకుటలో అనే మాటని దేవాది దేవుడు ఏడింతలుగా దాన్ని వర్గీకరించి దానిలో ఏడింతల ఆశీర్వాదాన్ని మనకి దేవుడు చూపిస్తూ వచ్చాడు. చూడండి, ఆ శ్రేష్టమైన మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. నిదానించి చూచుట వలన, ఇక్కడ మన యొక్క అంశము చూచుట. ఎలా చూచుట? నిదానించి చూచుట. భూదిగంత నివాసులారా నా వైపు చూచి, మొట్టమొదటి మానవుడు మహాభయంకరమైనటువంటి అపాయము లేక ప్రమాదము లేక విపత్తులో ఉన్న కారణం చేత భూదిగంత నివాసులను, వారు వీరని కాదు, జాతి మత వర్గ కుల వర్ణ భేదము లేకుండా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ దృశ్యము వైపు చూడటం కొరకు 2025 సంవత్సరాల క్రితం ఆయన పిలుస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నాడు. కానీ చాలామంది చూడలేకపోయారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? చూచిన వారందరూ కూడా ధన్యులు. ఎందుకో తెలుసా? ఎందుకు చూచిన వారు అందరూ ధన్యులు? ఎందుకంటే ఆయనే మన కన్నులను తెరిచినాడు. ఒకవేళ తెరిచి ఉండకపోతే మనం నిదానించి యేసు ప్రభువు వైపు చూడలేకపోయాడు. చూడకపోతే ఏం కలగకపోను? రక్షణ కలగపోయాను. అంటే మనం అందరూ, దేవా, ఒకవేళ ఆ రోజు కానీ నీ సువార్త ప్రకాశం నా కన్నుల మీదకి రాకుండా, నా మనోనేత్రాలు గుడ్డితనం కలిసిన అపవాదిని ప్రభా తన పక్కకి నెట్టి చంపకుండా ఒకవేళ ఉంటే ఈరోజు నా కన్నులు మూతపడే యేసు ప్రభు ఎవరో నాకు తెలియకపోతే నేను రక్షణలోకి రాకపోతే పెను ప్రమాదమైనటువంటి అపాయమైనటువంటి ఆ నిత్య అగ్ని గుండంలో చచ్చుండేవాళ్ళం. విచిత్రం చెప్తాను, ఒక శ్రేష్టమైన మర్మయుక్తమైన విషయం. ప్రతిమ చేయడానికి టైం పట్టిందా లేదా? మోషే పడుతుందా? ఇమీడియట్గా అయిపోతుందా? ఇత్తడి తేవాలా, దాన్ని కరిగించాలా, ప్రతిమగా మలచాలా, ఆ ఇత్తడి అచ్చు ఉండాలా, దాన్ని కొయ్యి సంపర్చన. అంతలో చాలామంది ఏమైనారు? విచిత్రం చెప్పనా? ఆ జాబితాలో నేను లేను. యేసుక్రీస్తు ప్రభు రక్షణ కార్యము గమనించండి. రక్షణ కార్యము జరగనది అందరూ కూడా పాపంలోనే, అపరాధంలోనే చనిపోయారు. చనిపోయి ఎక్కడున్నారు? పాతాళంలో బంధించున్నారు. అక్కడేమో చనిపోయినటువంటి వారు తిరిగి లేవడానికి ఆవిష్కారం లేదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 2024 సంవత్సరంలో మరణించినటువంటి మనందరి కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు చనిపోయినారు. మరి ఆయన చనిపోవడానికి ముందుగా యేసు ప్రభువును విశ్వసించి చూడలేని వారు అందరూ కూడా ఎప్పుడు చూశారు? యేసుక్రీస్తు ప్రభువారు మరలా పరదేశ భూతి గంతములకు వెళ్ళి తనను తాను ప్రత్యక్షపరచు నమ్ముట ద్వారా చాలామంది ఏమయ్యారు? అంటే విచిత్రం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కొయ్యి మీద ఉన్నటువంటి సర్పపు కాటుకు లేక ఆ ప్రతిమను చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి మనుషులు బ్రతకడానికి మాత్రం ఆస్కారం ఏర్పడింది. కానీ యేసు ప్రభువును చూసిన రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. కాకపోతే డిఫరెన్స్ ఒకటే, విశ్వాసము. బ్రతికున్న వారికి సజీవులకు ఆయన దేవుడు ఎలాగయ్యాడు? ఆయన సజీవులకును మృతులకును చెప్పండి దేవుడికి ఎలాగయ్యాడంటే, మృతులై చనిపోయినటువంటి వారు పాతాళంలో బంధించబడ్డారు మన పూర్వీకులు. యేసుక్రీస్తు ప్రభువారు అదే యాగం చేసి పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క యాగాన్ని వాళ్ళందరికీ చెప్పినప్పుడు ఎంతమంది అయితే విశ్వసించారో వారందరూ రక్షించబడ్డారు. అది గొప్ప విషయం. అయితే మొదటిది, ఎవరైతే నిదానం చూశారో వారు ఏమైనారు? రక్షణలోకి వచ్చారు. రక్షణ అంటే ఏమీ కాదు సుమి. భూదిగంత నివాసులు నా వైపు చూచి రక్షణ పొంది. ఆయన చూస్తే రక్షణ ఎట్లొచ్చింది? మనకి ఆయనలో ఏముందని రక్షణ వచ్చింది? ఏమీ లేదు. రక్షణ అంటే మనం ఎప్పుడు చదువుతాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, చాలు తీయొద్దు, నోటితో ఒప్పుకోవడం, హృదయంలో విశ్వసించడం. నోటితో ఒప్పుకోవడం, హృదయంలో విశ్వసించడం. నోటితో ఒప్పుకోవడము కావాలి, హృదయంలో విశ్వసించడము కావాలి. ఆ రెండింటి మీద రక్షించబడ్డాం. ఆయన చూచడం ద్వారా మనకేం కలిగిందంటే, ఆయన ముఖ ప్రకాశం మన మీద ప్రకాశించి మన రాష్ట్ర పాపాలను బట్టబయలు వచ్చాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మన పాపముల నీతి తీర్పు గురించి ఒప్పింపజేశాడు. ఆ కారణం చేత ప్రతి ఒక్కరం కూడా ఆయన మనల్ని ఒప్పిస్తూ వచ్చాడు. దాని ప్రకారం ఏమైంది? దేవా, నిజమే, నువ్వు కార్చిన రక్తం ద్వారా మాత్రమే నాకు పాప క్షమాపణ అంటూ ఆ సువార్త ద్వారా మనము ఏమైనా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకునేటువంటి భాగ్యంలోనికి దేవుడే తీసుకొచ్చాడు. మన మట్టుకు ఏం చేయలేదు. మొదటి మాట ఏం జ్ఞాపకం చేసి పడింది? రక్షణ అని. ప్రభా, ఒకవేళ ఆ రోజు నేను చూసి ఉండకపోతే, నీ మాట వినుండకపోతే నేను కూడా పాతాళము వైపు పరుగులు తీసేటువంటి వాడు. రెండో మాట, మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. నిదానంగా చూచుట ద్వారా దేవా నాకు అనుగ్రహించిన రెండో ఆశీర్వాదం. మార్కు సువార్త 4:12. వెలుపల ఉండేవారు తిరిగి
పాప క్షమాపణ పొందుదరని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు, వినుటికైతే వినికయు గ్రహింపకయు అన్నీయు బోధింపబడుచున్నవని చెప్పాను. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న రెండో మాట ఏంటంటే, మొదటి చూచుట ద్వారా రక్షణ, రెండోది చూచుట ద్వారా పాప క్షమాపణ. రెండోది రక్షణలోని రెండో భాగం ఏంటంటే పాప క్షమాపణ. పాపాలు క్షమించబడ్డాయి. దేవాదేవుడిని చూచుట ద్వారా పాప క్షమాపణ ఎంత ఈజీయా, వెరీ సులభమైన, ఇట్ ఇస్ వెరీ ఈజీ. ప్రతి ఒక్కరు కూడా పాపాలు క్షమించడం కొరకు అక్కడికి ఎన్నెన్నో ప్రయాణాలు, ఎన్నెన్నో సాధనాలు, ఎన్నోటువంటి ప్రయత్నాలు చేస్తూ అలసిపోయినటువంటి చాలామంది ఉంటుండగా, యేసుక్రీస్తు ప్రభువారు మనకి పాప క్షమాపణ ఎంత ఈజీగా ఇచ్చాడు. చూస్తే చాలు పాప క్షమాపణ. కాబట్టి చూడడానికి మనోనేత్రాలు తెరవబడాలి. అది ఆయన చేసినటువంటి గొప్ప దేవా. ఒకవేళ కానీ నేను కానీ చూడడానికి నా మనోనేత్రాలు తెరవబడకపోతే, నువ్వు తెరవకపోతే నా జీవితంలో పాపం యొక్క క్షమాపణ వచ్చుండేది కాదు. అందుకే పాప క్షమాపణ ఏదో చూస్తే కాదు, ఏం చూశాడు, సిలువలో ఏం మనకు కనబడింది? యేసు ప్రభువారు సమస్త మానవాళి కొరకు కార్చినటువంటి రక్తం. ఆ రక్తం ద్వారా రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అనేటువంటి విశ్వాసం వల్ల కలిగింది. దేవా, చూచుట ద్వారా నాకు పాప క్షమాపణ ఇచ్చినందుకు స్తోత్రాలు. మూడో మాట చూడండి. మూడో మాట ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం. 21:8 త్వరగా. మోషే చేయగా యెహోవా చేయించి చూస్తే బ్రతికాడు. చూస్తే బ్రతకడం అంటే అర్థం అంటే, ఏ వ్యక్తి అయితే చూశాడో చనిపోయిన వాడు బ్రతికాడంటే అర్థం ఏంటంటే, ఆ ప్రతిమలో అనగా ఆ ప్రతిమకు సాదృశ్యంగా ఉన్న మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే ఆయనలో ఉన్నటువంటి జీవం మనలోకి వచ్చి బ్రతికాం. మూడోది, ఆయన చూచుట ద్వారా మనుషులు జీవింపబడ్డారు. అంటే ఆయనలో ఉన్న జీవం మనలోకి వచ్చింది. జీవం ఎందులో ఉంటుంది? ప్రాణంలో ఉంటుంది. ప్రాణం అంటే ఎందులో ఉంటుంది? ఆయన కార్చిన రక్తంలో ఉంటుంది. కాబట్టి ఆ రక్తాన్ని చూచాం కాబట్టి రక్షణ, ఆ రక్తాన్నే విశ్వసించాం కాబట్టి పాప క్షమాపణ, ఆ రక్తాన్నే మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఏమొచ్చింది? ఆ రక్తంలో ఉన్న జీవం మన వరకు ప్రవహించింది. ఇది ఆత్మ సంబంధం, కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఈజీగా అర్థం చేసుకోవడం కష్టం, ఈజీగా అర్థం అవ్వదు. కాబట్టి ఆ రక్తములోని మనం ఏం పొందినాం? ఆయన రక్తములోని జీవం ఉంది కాబట్టి ఆ జీవం మన వరకు వచ్చి ప్రవహించి మనలో ఏం చేసింది? కార్య సాధకం చేసింది. కాబట్టి మనం జీవించడానికి దేవుడి కృప అనుగ్రహించాడు. నాలుగవ మాట చూడండి, అపోస్తుల కార్యం 28:27. అపోస్తుల కార్యములు 28:27 త్వరగా. అపోస్తుల కార్యములు 28:27. కన్నులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి చూడండి, నా వైపు స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే చెప్పండి, ఆయన వైపు చూడకుండా తిరగకుండా ఏంటట, వారి కఠినలు చేసుకున్నారు హృదయం, వారందరికీ స్వస్థత లేదు. కానీ చూచిన వారు అందరూ స్వస్థత పొందారు. ఏ స్వస్థత? పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణానికి ముందు ఏమొచ్చింది? పాపం రోగం. పాపపు రోగం ఏమైందంటే ఆ దేవుడు స్వస్థపరచాడు. కావాల్సిన మెడిసిన్ ఏంటి? ఆయన రక్తం. ఆయన చూచుట రక్తం, మళ్ళీ రక్తం. ఏంటి రక్తం? 2024 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ లేనటువంటి ఒకే దివ్య ఔషధం. అంతేగా స్వస్థతకి కావాలంటే ట్యాబ్లెట్ కావాలి, మెడిసిన్ కావాలి. ఆ మెడిసినే యేసుక్రీస్తు ప్రభువారి కలవరి శిలువలో రక్తము కార్చిన ఆ దృశ్యాన్ని చూచుట. ఆ రక్తం ఎందుకు కార్చాడు అన్నటువంటిదే ఆలోచన. మనసు కలిసి చూస్తే యేసు ప్రభు రక్తమే కనబడుతుంది, కానీ మనోనేత్రాలు తెరవబడితే ఎందుకు రక్తము కార్చాడు? ఆ రక్తము ద్వారా ఇన్నంత ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. నాలుగోది చూసినాం. ఐదో చూస్తాం. చూడండి, దేవాదేవుడు ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి కణం. ఏ రోగం ఇది? పాపరోగం. దేనికంటే పాపరోగం? హృదయానికి. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరంగా, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని కడగాలంటే యేసుప్రభు రక్తం తప్ప ఈ ప్రపంచంలో దేనికి సాధ్యంగా, అది మెడిసిన్. కాబట్టి ఒక అద్భుతం అది. ఐదోది, హెబ్రీయులు రాసిన పత్రిక 12:1-2 త్వరగా. ఆగ్రా చెల్లి అపోస్తుల హెబ్రీయులు రాసిన పత్రిక 12:1-2. ఎంత గొప్ప సాక్షి సమూహం. మేఘమ్మ వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తును. చాలు. చూచుట ద్వారా మనందరికీ కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి విషయం ఏంటి అక్కడ? ఓపిక. అది విషయం. అది చూచుట ద్వారా ఏమొచ్చింది? దేనికి ఎందుకు ఓపిక ఉండాలి చెప్పండి? ఎందుకు ఓపిక ఉండాలి?
ఎందుకు ఓపిక ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి బాగా అరణ్యంలో ఉన్నటువంటి ప్రతిమ నిలబెట్టారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? ఆ ప్రతిమ అక్కడుంది, ఇక్కడ ఉన్నారు. వారు నిదానించి చూడాలి. అంటే దాని అర్థం ఏంటి? సరిగ్గా ఎవరికి కూడా కనబడకపోతే చచ్చిపోతాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దృశ్యము మన మనోనేత్రాలు తెరవబడకపోతే ఆయన అందుబాటులో ఉన్నటువంటి శిలువ దృశ్యాన్ని ఎవ్వరూ చూడలేకపోయేవారు. అలా చూడాలి అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఓపిక చాలా అవసరం. ఆ ఓపిక ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఒకవేళ ఆ ఓపిక కానీ లేకపోతే మనం రక్షించబడేవారం, బ్రతికేవారము కాదు. ఎంత గొప్ప అదృష్టం అంటే ఇది. దేవా, ఈ ఓపిక కూడా నువ్వు ఇచ్చావు, ఆ ఓర్చుకునే విధానం నాకు అనుగ్రహించావు. దేవా, దేవుడు ఎంత గొప్ప దేవుడో నిజంగా. అది చూడండి, ఓర్చుకోవడం, ఓర్పు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే చాలామంది నిదానించి చూడటం. యేసుక్రీస్తు ప్రభువారు నిదానించి చూస్తే తప్ప దానికి చాలా టైం కావాలి. మీరు బాగా గమనించండి. నిదానించి చూడడానికి ఏం కావాలి? కొంత టైం కావాలి. టైం చూస్తూ 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 దానికి ఎంత కావాలి? చాలా టైం కావాలి. ఇదేంటి మొదటిసారి చూసాను, నాకు ఇంకా స్వస్థత రాలేదు, ఇంకా స్వస్థత రాలేదు, ఇంకా స్వస్థత. ఈ ఓర్పులు ఏముంది అని అంటే విశ్వాసము దాగుంది. అంటే నీ విశ్వాసాన్ని ఏం చూస్తున్నాడు? దేవుడు పరీక్షిస్తూ ఉండగా ఈ కుమార్తె చెప్పండి, ఓర్చుకోగలదా? నేను స్వస్థత ఇచ్చేంత వరకు, నేను బాగు చేసేంత వరకు ఓర్చుకోగలదా లేదా అనేటువంటి పరీక్షలో దేవాదేవుడు చూస్తూ వచ్చాడు. ఆ కారణం చేత ఈ ఓపిక దేని ద్వారా వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు నన్ను రక్షిస్తావు ప్రభువా అనేటువంటి విశ్వాసాన్ని. ఎంత గొప్ప సాక్షి సమూహమా మనల్ని. వీళ్ళందరూ కూడా ఆ జాబితాలో ఎవరున్నారు? విశ్వాసుల యొక్క జాబితాలో ఉంచారు. దేవాదేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దేవా నాకు అనుగ్రహించిన ఓపికను బట్టి ఆ నిదానించి చూచేయడానికి ఆ సమయమును ప్రభా నాకు అనుగ్రహించినప్పుడు అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూస్తాను, ఎప్పుడు బాగుపడతాను అనే దానికి దేవుడే మనకి కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆఖరిది చివరిది చూసి మనం ముగిస్తాం. చూడండి ఆ మాట, ఒక శ్రేష్టమైన మాట. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 19:22. చూచుట ద్వారా, నిదానించి చూచుట ద్వారా యెహోవా. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం. యెహోవా వారిని కొట్టును, తిరగగా వారు ప్రార్థనను అంగీకరించి యెహోవా వైపుకి ఏమయ్యారు? తిరిగారంటే దాని అర్థం ఏంటి? యెహోవా వైపు చూచారని అర్థం. యెహోవా వైపు చూస్తే ఏమైనారు? వారు ప్రార్థనను, ఈ ప్రార్థన 2024 సంవత్సరాల క్రితం చేస్తూనే ఉన్నారు చాలామంది, అవునా కదా? అంటే ఈ ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన? ప్రాహిమాం కృపయాధావ వత్సల, మమ్మల్ని రక్షించండి. ఎక్కడో ఉన్నాం? చీకట్లో. ఎక్కడ ఉన్నాం? మరణంలో. ఎక్కడున్నాం? అసత్యంలో. మమ్మల్ని రక్షించు 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 అనేటువంటి మన పితరుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎవరు కూడా రక్షించలేటువంటి వారు. కానీ ఒక్కసారి ఏం చేశారంటే వెనక నుంచి ఒక స్వరం వినబడింది, నా వైపు. ఏ స్వరం ఇది? మొదటి స్వరం. పూదిగంత నివాసులారా నా వైపు చూచి. అంటే నా వైపు చూసి మిగతా వాళ్ళు ఎన్నో వైపులు చూస్తూ వచ్చారు మనల్ందరూ కూడా. ఒక్కసారి తిరగని వారి ప్రార్థనను దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు, వారిని స్వస్థపరిచాడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవా, మా ప్రార్థనలు అంగీకరించినావు. అందుకే యేసు ప్రభు యొక్క నామంలో ప్రార్థన చేయవారు అందరూ రక్షించబడతారు. ఇది ఆఖరిది చూసి మనం ముగిస్తాం. దేవా, మా ప్రార్థనలను అంగీకరించి మమ్మల్ని రక్షించినావు. ఈరోజు ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ప్రభు వైపు తిరగకుండా ఉంటే, వారి నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు బట్టి ఇంకా రక్షించబడిన వాళ్ళందరూ కూడా ప్రభువులోకి రావడానికి దేవుడి కృప అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథం 25, కీర్తన గ్రంథం 25 15వ వచనం. కీర్తన గ్రంథం 25:15. నా కనుదృష్టి ఎల్లప్పుడూ నా పాదములను ఎక్కడి నుంచి? వలలో. ఏ వల ఇది? ఏ వల? పాపం అనే వల. పాపం వల అని ఎందుకన్నాను? ఎందుకంటే మీ పాపములే మిమ్మల్ని ఏం చేస్తుంది? పట్టుకొని చిక్కు పెడుతుంది. ఎవడు కూడా దాని నుంచి విడిపించుకోలేడు. ఇక్కడ ఏం జరిగింది? మరలా ఒకసారి చదవమ్మా. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ, అదిగో మరలా చూశాడు. ఆయన కన్ను దృష్టి ఎటువైపు? దేవుని వైపు ఉన్న కారణం చేత మరలా ఏం చేశాడు? నా పాదములు పాపములోని వలలోని చిక్కకుండా దేవుడు నన్ను విడుదల. ఒకవేళ యేసుక్రీస్తు వైపు చూడు ఉండకపోతే మన పాదాలు ఎక్కడ? ఈ వలలో, పాపమని వలలో చిక్కుపోయి పట్టుకున్నది అనుకోండి. పట్టుకున్న చేపలు ఏం చేస్తాడు? చంపుతాడా లేదా? తీసుకెళ్ళి కూర వండుకొని తినేస్తాడు. ఎవడాడు? ఆ వేటగాడు ఎవడో? సాతానుడు. ప్రియమైన వర్లారా, ఏడింతల ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతిమను నిదానించి చూచుట ద్వారా, ఆ సిలువను చూచుట ద్వారా మనుషులకు కలిగింది.
ఒకటి నెంబర్ 1 రక్షణ, రెండవది పాప క్షమాపణ, మూడోది ఆయనలో ఉన్న జీవం, నాలుగవది పాపపు రోగం హృదయాన్ని బాగు చేసేటువంటి స్వస్థత, నాలుగవది ఓపిక, ఐదవది ప్రార్థన అంగీకరించడం, ఏడవది వలలో చెక్కకుండా విడుదల. ఏడింతల ఆశీర్వాదంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఆ రోజు వారు బ్రతికినటువంటి బ్రతుకు ఏడింతల ఆశీర్వాదములోని ఉంది. ఆ ఏడింతల ఆశీర్వాదమే యేసుక్రీస్తు ప్రభువారికి శిలువ దృశ్యం ద్వారా మనందరికీ దేవుడు తన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ శిలువ యాగం ద్వారా మనకు అనుగ్రహించి, కృప అనుగ్రహించి, ఆయన వైపు నిదానించి చూచుటకు, మన మనోనేత్రాలు తెరుచుటకు దేవుడు కృప అనుగ్రహించినాడు. అట్టి దేవుడిని మనం అందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించుదుముగాక. ఆమేన్. రండి.